హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iRise అకాడమీ. సో ఎస్ఎస్సికి సంబంధించి 7500 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఇవి ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. అయితే ఎస్పెషల్లీ అప్లికేషన్ విషయంలో డిలే చేయకండి. అయితే దీనికి సంబంధించి మన iRise అకాడమీలో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండు విధాలుగా ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోను కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వై యూ షుడ్ జాయిన్ ఇన్ iRise అకాడమీ. మీరు iRise అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలని చెప్తాను నేను. ఓకే, సో iRise అకాడమీలో ముందు నుంచి కూడా మనం మెయింటైన్ చేస్తుంది మేజర్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. సో అది డెఫినెట్గా ఎప్పుడు ఉండి తీరుతుంది అండ్ ఆ ప్రతి బ్యాచెస్ కూడా అది కంటిన్యూ చేస్తాం మేము. ఓకే, క్వాలిటీ ఎడ్యుకేషన్. వాట్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్? ఓకే, సో మనకు బెస్ట్ థింగ్స్ ఉంటాయి అంటే కంటెంట్ పరంగా కావచ్చు. అది మీకు సో బెస్ట్ కంటెంట్ ఉంటుంది అండ్ మీకు బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ మీకు బెస్ట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో ఈ త్రీ విషయంలో మేజర్ ఈ త్రీ మనం పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే మాత్రం డెఫినెట్గా మీకు ఒక కోచింగ్ పరంగా మీకు 100% న్యాయం జరిగినట్టే అండి. ఓకే, సో మన దగ్గర ఏంటంటే ప్రతి టాపిక్ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. అదేంటంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్. ఓకే, అవి ఎలా అప్డేట్ అవుతామంటే మనం రీసెంట్గా ఏమైనా జరిగిన ఎగ్జామ్ జరిగిందనుకోండి, ఆ ఎగ్జామ్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనకు ప్రతిదీ కూడా అప్డేటెడ్ కంటెంట్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది July 14 to 17 అలా ఉందండి మనకి ఎగ్జామ్ డేట్స్. SSC CGL అండ్ కమింగ్ CHSL కూడా ఉంది. అది కూడా ఆగస్ట్లో ఉండే ఎగ్జామ్ ఉంది, ఆగస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ కూడా. అయితే వీటన్నిటికీ యూజ్ అయ్యేలాగా మన కోచింగ్ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మనకి ఏంటంటే RRB ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. RRB ALP కానీ అండ్ మనకు RRB NTPC కానీ గ్రూప్ డి కానీ వీటన్నిటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, యూజ్ అవుతుంది. ఓకే, అయితే మనకేంటంటే మనకు కవర్ చేయడం ఎలా ఉంటుందంటే ఈ ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కవర్ చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్ అంటే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అంటే మీకు ఎలా అంటే ఎక్కువ అవర్స్ పెట్టేసి డైలీ మినిమం 4 hours మ్యాక్సిమం 8 hours అలా మీకు ఎక్కువ అవర్స్ పెట్టేసినా సరే మీకు ఏంటంటే అది తక్కువ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే బేసిక్గా మీకు ఏంటంటే మ్యాక్సిమం మీకు ఎంత తక్కువ టైంలో వీలైతే అంత తక్కువ టైంలో అండి. మీకు జనరల్ టైమింగ్స్ వచ్చేసి మామూలుగా 9 AM to 1 PM ఉంటుందండి. బట్ దీన్ని ఎక్స్టెండ్ చేసినట్టయితే ఏమవుతుందంటే 9 AM to ఆల్మోస్ట్ ఆల్ మీకు 6 PM అలా ఉంటుందన్నమాట. సో మినిమం 4 hours అండ్ మ్యాక్సిమం 8 hours అలా ఉంటుంది క్లాస్. ప్రతి ఫ్యాకల్టీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు అండ్ ఇంగ్లీష్ కావచ్చు. ప్రతి ఫ్యాకల్టీ కూడా రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని అప్డేటెడ్ కోచింగ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మన iRise అకాడమీలో. సో ఈ బ్యాచ్ మీకు అంటే 3 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. 3 monthsలో మీకు SSC బ్యాచ్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మీకు జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకు 3 months టైం ఉంది. ఈ 3 months టైంలో మీకు ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది, సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు మీకు ఏంటంటే క్లాసెస్తో పాటుగా మీకు డైలీ వైజ్గా టెస్టులు ఉంటాయి. డైలీ మీకు ఏంటంటే ఏ టాపిక్ మీద ఆ టాపిక్, ఏ క్లాస్ మీద ఆ క్లాస్ టెస్ట్ ఉంటుంది. దానికి తోడుగా మీకు ఏంటంటే టాపిక్ అయిపోయాక టాపిక్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇలా మీకు అన్ని రకాల టెస్టులు కండక్ట్ చేస్తారు. ఈ 2 రకాల టెస్టులు కాకుండా మీకు మేజర్ ఏంటంటే మాక్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అదే సేమ్ ప్యాటర్న్లో మీకు మాక్ టెస్ట్ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీకు ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల కూడా మీకు ఏంటంటే స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరే ఉన్న మేజర్ ఛాలెంజ్ అన్నమాట. ఆ ఛాలెంజ్ అనేది మీరు ఓవర్కమ్ చేయాలంటే మేజర్ మీరు చేయాల్సింది అంటే మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడం. సో మీకు మాక్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అండి. తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. ఎక్కువ అవర్స్తో ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని చెప్పేసి తక్కువ అవర్స్ అలా చెప్పి కంప్లీట్ చేయడం ఉండదు మన దగ్గర. ఏ బ్యాచ్ అయినా సరే iRise అకాడమీలో కంటెంట్ అనేది డెప్త్గా కవర్ అవుతుంది. ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ 100% కవర్ చేసి తీరుతాము, అదే అన్నమాట. సో SSCకి సంబంధించిన ఆఫ్లైన్ బ్యాచ్ అయితే మనకి ఇది టైమింగ్స్ అండి. అండ్ ఇదే బ్యాచ్ మనకు ఆన్లైన్ లైవ్లో కూడా ఉంటుందండి. ఇంతవరకు మనకి SSCకి లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, SIకి లైవ్ స్టార్ట్ చేసాం కానీ SSCకి లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. ఆన్లైన్ లైవ్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే మీకు సేమ్ ఆఫ్లైన్లో ఎప్పుడైతే జరుగుతాయో అదే మీకు ఆన్లైన్ లైవ్ కూడా ఉంటుంది. మీ ఏ డౌట్స్ అడగవచ్చు. అండ్ మీకు హ్యాండ్ అవుట్స్ అని కూడా PDF రూమ్లో అన్ని షేర్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని సాఫ్ట్ కాపీస్ షేర్ చేస్తారు. క్లాసు అయిన క్లాస్ నోట్స్ అయినా సరే, మీకు హ్యాండ్ అవుట్స్ అయినా సరే, ఏవైనా సరే అన్ని సాఫ్ట్ కాపీస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది అండి ఆన్లైన్ లైవ్ బ్యాచ్. దీనికి సంబంధించిన ఫీజు విషయం వచ్చేసి మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ ఫీజు డీటెయిల్స్ కూడా చెప్తారు. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అంటే మీకు 17th స్టార్ట్ అవుతుందండి. 17th April స్టార్ట్ అవుతుంది మీకు బ్యాచ్. ఓకే, 17th April అనేది బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే కమింగ్ మండేనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీలైనంత వరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. SSC CGLకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటుగా RRB ఈ బ్యాచెస్ కూడా మీకు ఉంటాయి. అదే రోజు జాయిన్ ఒక 17th రోజు వచ్చి మీరు ఒక డెమో అటెండ్ అవ్వచ్చు. డెమో అటెండ్ అయ్యాకనే జాయిన్ అవ్వచ్చు మీకు కావాలంటే. ఓకే, సో నెక్స్ట్
మనకు ఆల్రెడీ చెప్పామండి మేము ఇంతమంది వీడియోస్లో కూడా టీఎస్పీఎస్సీ డిఓకి సంబంధించి కూడా మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి కొంతమంది ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ అడిగారు. ఫీజు డీటెయిల్స్ మీకు కావాలంటే మనకు ఇన్స్టిట్యూషన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఫీజు డీటెయిల్స్ అడిగితే చెప్తారు. అయితే మనకు డిఓ బ్యాచ్ కూడా ఆఫ్లైన్లో ఉంది అండ్ ఆన్లైన్లో ఉంది. డిఓకి సంబంధించి మనం మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది. డిఏఓకి మనకంటే బెస్ట్ ఇచ్చే ఏ ఇన్స్టిట్యూషన్ ఏ ఫ్యాకల్టీ లేరండి. డెఫినెట్ నేనైతే 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే కృష్ణమోహన్ సార్ మ్యాథ్స్ అనేది చాలా బాగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బేసిక్ లెవెల్ నుంచి డెప్త్ లెవెల్ బాగా కవర్ చేస్తారు మ్యాథ్స్. అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మ్యాథ్స్కి చాలా తక్కువ మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను డిఓకి మనకంటే బెస్ట్ ఎవరు ఇవ్వలేరని చెప్పేసి. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డిఓ టార్గెట్ పెట్టుకున్నారో సో ఆ డిఓ ఆస్పిరెన్స్కి సీరియస్ ఆస్పిరెన్స్కి ఇది ఒక చాలా చాలా మంచి ఉపయోగపడే కోర్స్ అండి. సో మీరు కరెక్ట్గా ఇట్లా చేసుకున్నట్టయితే మాత్రం ఆ మ్యాథ్స్లో మీకు 120 క్వశ్చన్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఆల్. ఓన్లీ మ్యాథ్స్ నుంచే ఆ 120కి 120 తెచ్చుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్. అంత బాగా మీకు సార్ చెప్తారు, అంత బాగా మీకు సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆఫ్లైన్లో ఆన్లైన్ ఉంది. దీని టైమింగ్స్ వచ్చేసి మాత్రం మీకు టైమింగ్స్ అడిగారు చాలామంది. దీని టైమింగ్స్ వచ్చేసి మీకు అంటే డైలీ 5:30 to 7:30 అలా ఉంటుందండి. ఇది డైలీ 2 hours ఉంటుంది. 45 days టు మీకు 50 daysలో కంప్లీట్ అవుతుందండి. మ్యాక్సిమం 2 months 45 days to 50 daysలో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాము. అవసరమైతే ఎడిషనల్ అవర్స్ కూడా తీసుకుంటాయి. 2 hours అని చెప్పి ఇనిషియల్ 2 hours ఉంటుంది. బట్ తర్వాత మీకు ఎక్కువ అవర్స్ కూడా పెట్టి ఈ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్ అయితే డెఫినెట్గా మీకు 45 days 50 days తర్వాతకి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ముందున్నా సరే మీకు ఎక్కువ టైమింగ్స్ పెట్టినా సరే సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే డిఓ గురించి ఎదురు చూస్తున్నారో మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఓకే అండి, సో ఇది అండి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ మన iRise అకాడమీలో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అది ఫ్రమ్ మండే నుంచి. ఓకే, ఎస్ఎస్ఈజిఎల్ డిఏఓ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఇలాంటి అన్ని సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన కింద కాంటాక్ట్ నెంబర్ సంప్రదించవచ్చు అండ్ 17th రోజు మీరు ఫ్రీగా డెమో అటెండ్ అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.